నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబుని టచ్ చేసి నాకు తెలిసి ఒక 2 నెలలు అయింది. నేను అంబటి రాంబాబు బ్యారిగేట్లు ఎత్తడానికి బేసికలీ అన్ని విషయాలకి ముందుంటాడు. మొన్న సంక్రాంతి అప్పుడు లేదు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ టచ్ బేస్డ్ హిమ్. డాన్సులకు స్టెప్లు వేస్తే 2 నెలలు రిహార్సల్ చేసిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు బయటకు వచ్చి విచ్చలవిడితనంగా మాటలు మొదలు పెట్టాడు. నిన్న స్పెసిఫిక్గా అంబటి రాంబాబు ఒక 3 minutes వీడియో, ఇట్ వాస్ వెరీ క్యాచీ. ఎందుకంటే ఏదో ఉద్యమ స్ఫూర్తి కల వ్యక్తిలాగా, ఉద్యమకారుడులాగా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అంబటి రాంబాబు కల్తీ లడ్డు ఏదైతే వైసీపీ టెన్యూర్లో ఎక్స్పోజ్ అయిందో, సిట్ బయటకి ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత కంగుదిన్న వైసీపీలో తను కూడా ఒకడు. యాక్చువల్లీ ఆ పార్టీకి పెద్దగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అంబటి రాంబాబు, రోజా, సజ్జల, పేరు నాని, ఇంకా మిగతా బ్యాచ్ ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి, వీళ్ళే ప్లేయర్స్ ఇక్కడ. సో అంబటి రాంబాబు నిన్ను చేసిన వీడియో పైన ఒక్కసారి డైసెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. హార్డ్లీ 3 minutes ఉంది డైసెక్షన్. ఇంకొక 1 minute వేసుకున్నా కూడా మొత్తం 6 minutesలో వీడియో అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టారు, మహాపాపం నిజం అని. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో స్పష్టీకరణ. కింద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము వచ్చి చించేయచ్చు, కానీ మర్యాదగా చెప్తున్నాం. వీళ్ళకి మండింది ఏంటంటే, నిన్న ఫ్లెక్సీల గోల చాలా ఎక్కువైపోయిందండి ఏపీలో. ఎందుకంటే సిట్ ఇచ్చిన ఫస్ట్ సిట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత బయట అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ యాక్చువల్గా ఆ ఛార్జ్షీట్లో ఏముందో ఎవరు అనలైజ్ చేయలేదు. ఫ్యాక్ట్ ఏంటంటే అసలు నెయ్యి లేదు, మిల్క్ అనే ప్రొడక్ట్ లేదు. సో కల్తీ జరిగింది. చిన్నప్ప లాంటి ఒక బుడబొక్కల ఫెలో కూడా కూర్చుని అక్కడ రాజ్యం నడిపాడు. సో చిన్నప్ప పైన అక్యూజేషన్స్ అన్నారు, చిన్నప్పని తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేట్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏం వచ్చిందంటే, అసలు వైవి సుబ్బారెడ్డి ఏమయ్యాడు? వేర్ ఇస్ హీ? వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. అతను అసలు ఎందుకు అతన్ని ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేయలేదని మండారు అందరికీ. దాంతో ధర్మారెడ్డిని కూర్చున్నారు అందరికీ. సో ఈ పర్టికులర్ ఇష్యూ పైన కల్తీ జరిగింది, 68 లక్షల కిలోల నెయ్యి, దాంతో 250 కోట్ల స్కామ్ అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారు. ఎందుకంటే ఇన్ని తెలిసిన తర్వాత కూడా నోరు మూసుకు కూర్చున్న తర్వాత అప్పుడు రాష్ట్రంలో సీఎం అతనే కాబట్టి అతను ఫోటో వేస్తారు. సో ఈ ఫ్లెక్సీలు కట్టిన దాంట్లో జనాలందరికీ వైసీపీ వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరగలేదు, మీరు శుద్ధ పోస్ట్లో ఉన్నట్టు ఎక్స్పోజ్ చేస్తుంటే టీడీపీ వాళ్ళు కూర్చుని దానికి లేదు బాబు మీరు చేసింది అగాయిచ్చు దారుణం అని చెప్పి ఫ్లెక్సీలు ఇస్తారు. అంబటి రాంబాబు చెప్తాడు, నేను వచ్చి చింపేసేవాడిని కానీ టైం ఇస్తున్నాను నేను అని. ఊరుకోవా, నువ్వు చింపితే ఇంకోటి కడతారు, లేకపోతే అందరు ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటి, ప్రతి చోట కల్తీ 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 అని చెప్పి వైసీపీకి బ్రాండ్ పడిపోయింది. వెళ్ళిపోయి అందరినీ చింపేస్తావు నువ్వు. ఏంటి అంబటి రోజు రోజుకి ఇలా తయారయ్యావు నువ్వు? నాకు నిజంగా అర్థం కావట్లే. ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ యూ. నీకు కొంచెమన్నా అడ్వకేట్వి, నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంది. ఈరోజు సిట్ దాఖలు చేసిన దాంట్లో బయటకు వచ్చిన ఛార్జ్షీట్లో పేర్కొంది ఏంటంటే, ఇన్ ఆల్ ద 4 ghee samples of TTD, B-estrol was detected. However, cholesterol was not detected in analysis of 2 available samples of TTD. The results suggest that samples of ghee TTD mainly contains vegetable oils and for fact of plant and fats of plant origin and possibly presence of fat from animal origin. Ghee, dantota fish oil appears very less. Babu, ఇక్కడ there are chances that there are availability of fish oil అని కూడా వచ్చింది గీలో. అంటే జంతు కొవ్వు ఉందని చెప్పారు. ఇప్పుడు బేసికల్లీ ఈ కొవ్వుని కలపాలన్న కొవ్వు ఐడియా ఎవరిది? ఇది కదా రాష్ట్రం ఆలోచించాలి. రెండోది, అసలు పాలన ప్రొడక్ట్ తీసేసి నెయ్యి ఎందుకు తయారు చేశారు? తిరుమలలో కూర్చుని భోంచేసి వచ్చావు నువ్వు, తిరుమలను ప్రమోట్ చేసావు, అంతా బాగుందన్నావు. నీకు తెలియదా పోయినసారి లడ్డూలో మిల్క్ అన్న ప్రొడక్ట్ లేదు, గీ అన్న ప్రొడక్ట్ లేదు. జస్ట్ కుంభకోణం చేయటానికి ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చిన్నప్ప, ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూర్చుని ఒక షెల్లో 250 కోట్ల కుంభకోణం చేశారు. భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా పోటు వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా పక్కన పడేసి విచ్చలవిడితనంగా చేశారు. నీకు తెలియదా అంబటి? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు బ్యానర్లు చింపుకుంటే చింపుకో, 2 బ్యానర్లు కడతారు. అంత ఖర్చుకుంది రాష్ట్రం ఈరోజు. ఎవడాపుతాడా నిన్ను? అసలు ఎంతమందిని ఎన్నెన్ని చెప్తావు నువ్వు? చివరికి బ్యానర్లు చింపుకునే క్యాండిడేట్లే తయారయ్యావు.
విత్ ఇన్ 24 hours లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి పీకేస్తాం. గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు ఏం చెప్పాడు? పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పాడు. కానీ సిబిఐ ఏం చెప్పింది? అది కలవలేదు అని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు ఎగ్గు లేకోకుండా ఈ విధంగా దుష్ట ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా అబద్ధాలతో కూడినటువంటి ప్రచారం. కాబట్టి వెనక మన బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఏంటంటే 251 కోట్లు ఇక్కడ దుర్వినియోగం అయింది. దాని తర్వాత 60+ లక్షల కిలోల నెయ్యి అసలు లేనే లేదు లడ్డూల్లో చుట్టడానికి. ఇది ఫ్యాక్ట్. ఇది సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్లోనే ఉంది. ఆ బ్యానర్ మీద ఏముందో మాట్లాడకుండా నువ్వు ఏ కొవ్వు గురించి మాట్లాడుతున్నావు? రెండోది, అసలు వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ బయటకు వస్తే దాంట్లో అడల్ట్రేషన్ ఇస్ పాసిబుల్, మేబీ ఆర్ అండ్ ఆర్ అని ఉంది. చదవటం రాదా నీకు? చేప నూనె, ఆయిల్స్, దాని తర్వాత ఇంకేదో కొవ్వు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఎందుకు వాడారు? అంబట్టి నీకు ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతా. పాలతో చేసి నెయ్యితో చేసే లడ్డూని నెయ్యి అన్న ప్రొడక్ట్ ఎందుకు లేదు అని ఆ బ్యానర్ అడుగుతుంది. అసలు ఇన్ని లక్షల లడ్డూలు, కిలోల నెయ్యి, అసలు ఇన్ని కోట్ల కుంభకోణం ఎందుకు జరిగిందని ఆ బ్యానర్ ఎక్స్పోజ్ చేస్తుంది. దాన్ని పక్కన పెట్టి బ్యానర్ని చింపుతాను, 24 గంటలు టైం ఇస్తాను, చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం ఒప్పుకో, దాంట్లో నెయ్యి లేదు, ఒప్పుకొని చావండి. జనాలు ఎవరు నమ్మట్లా మిమ్మల్ని. ఒప్పుకోండి, ఇది మీ పార్టీకి పెద్ద గండి పడిందని. సుబ్బారెడ్డి ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు టెండర్ టర్మ్స్ అని మార్చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి కింద పనిచేసే చెంచా చిప్స్ ప్యాకెట్ గాడు చిన్నప్ప, వాళ్ళ అకౌంట్లో వచ్చిన డబ్బులు, ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతుంటే భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. ఐ రియలీ పిటీ యువర్ సిచ్యువేషన్. బట్టి నేనేం చేయలేను. ఇంతక తోతాపూరి మామిడికాయ నలిపారు చూడండి జగన్మోహన్ రెడ్డిని, ఈసారి ఆ పార్టీని నలిపేస్తారు జనాలు. ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం దాంట్లో రసమే ఉండదు. ఇంకా ఏంటో మన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ చేయడం అన్యాయమైనటువంటి అంశం కాబట్టి మేము వచ్చేయచ్చు, ఇది చించేది కూడా వచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదని, ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే విత్ ఇన్ 24 hours లో ఈ దుష్ప్రచారము చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వాడు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ తప్పుడు ప్రచారం, చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు, అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనం చేస్తున్నాను. ఇవాళ మేమందరం ఏం చేస్తావా ఊరుకోకుండా? ఏం చేస్తావు? నీకు పోలవరం అర్థం కాలేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అర్థం కాలేదు, పక్కనకి వచ్చినావు వదిలేసి. నీకు ఇప్పుడు వెళ్ళిపోయి టీటీడీలో కూడా పెట్టేస్తున్నావా? ఏం చేస్తావు నువ్వు? సహించుకు ఊరుకోకపోతే ప్రజలందరూ, భక్తులందరూ తిరగబడితే సహించేంత కెపాసిటీ నీకుందా? ఏపీలో నువ్వు మాట్లాడే మాటల వల్ల జగన్మోహన్ రెడ్డికి నీలాంటి 5 కూర్చుని అక్కడున్న 11 స్థానాలు కూడా గండి కొట్టేసి ఆ పార్టీని ఎండు చేపలాగా బయటపడేసి దానికి హలో లక్ష్మణ్ స్టేజ్ తీసుకెళ్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. నువ్వు పేరుందని రోజా చాలు, అక్కడ కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ నోరు మూసి కూర్చున్నా నీలాంటి 3 చాలు ఇంకా ఆ 11 స్థానాలను మూసేయడానికి. ఎందుకంటే జగన్ చాప్టర్ తనే క్లోజ్ చేసుకుంటాడు, మీరు ఎవరు క్లోజ్ చేయక్కర్లా. వచ్చి జ్ఞానగుడికి క్లోజ్ రాష్ట్రంలో వెళ్ళిపోతూ ఉంటాడు చూడండి, అది చూసి ఏంటి జగన్ ఇది అని చెప్పి నవ్వే వెళ్ళిపోతారు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి పార్టీ చచ్చిపోవడానికి. 2 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే వెనకమాల వేసిన బ్యానర్లో అబద్ధాలు ఏవీ లేవు, సిట్ చెప్పిన మాటలే బయటకు వచ్చినాయి. దాంట్లో పంది కొవ్వు, ఏ కొవ్వు, ఎవడి కొవ్వు, ఈ కొవ్వుల గురించి పక్కన పెడితే దీంట్లో ఈ రోజు బయటకు వచ్చిన ఛార్జ్ షీట్ పేపర్లో చూసుకుంటే ఎస్ దేర్ ఇస్ అడల్టరేషన్, దేర్ క్యాన్ బి ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అని కూడా బయటకు వచ్చింది. అండ్ క్లియర్గా చంద్రబాబు నాయుడు ఏ బేసిస్ మీద మాట్లాడాడన్న మాటలు ఈరోజు అంబటి మాట్లాడుతున్నావు కదా. సింపుల్గా నీకు ఒకటి అంటాను, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎన్డీడీబీ బోర్డ్కి శాంపిల్స్ పంపించిన తర్వాత ఆ శాంపిల్స్ బేస్డ్ రిపోర్ట్లో ఎస్ దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఇంక్లూడ్ అయిందన్న బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది బేస్ చేసుకుని మాట్లాడారు. మీరందరూ విర్రవీగుతున్న శాంపిల్ రిపోర్ట్ ఒకటే ఒకటి,
మీకు అనుకూలంగా వచ్చింది. ఆ శాంపిల్ రిపోర్ట్ ఏంటంటే ICAR నేషనల్ డైరీ రీసెర్చ్కి పంపించిన ఒకే ఒక్క శాంపుల్లో వాళ్ళకి మాకు అంత పరిజ్ఞానం లేదు, చేయాల్సిన విధంలో మేము చేయలేదు, అండ్ మీరు కావాలంటే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ చేసుకోవచ్చు అన్న ఒక్క శాంపిల్ రిపోర్ట్ని తీసుకుని అసలు ఏమీ జరగలేదని మీరందరూ మాట్లాడుతున్నారు. ఏముందా ఈరోజు సిట్ బయట పెట్టింది ఏంటి? నెయ్యి అన్నది లేదు, అక్కడ వెనకమాల బ్యానర్లో అదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బేస్ చేసుకుంది కూడా క్లిస్టల్ క్లియర్గా NDDB రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడారు బయటకు వచ్చి యానిమల్ ఫ్యాట్ గురించి. దీంట్లో తప్పేంటి? అసలు చిన్నప్ప గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంబటి? నాకు అర్థం కావట్లా. సుబ్బారెడ్డి గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లా? ఎవరిని వెనకేసుకొద్దాం అనుకుంటున్నావు? ధర్మారెడ్డి ఏమయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? వీళ్ళందరి గురించి నీకు మాట్లాడే దమ్ము లేదా, సత్తా లేదా? నువ్వు ఒక్క రిపోర్ట్, అది కూడా మా కెపాసిటీ లేదని వాళ్ళు చెప్పిన దానిపైన బేస్ చేసుకుని వచ్చిన ఒక వీక్ రిపోర్ట్ని పట్టుకుని మేమేం జరగలేదంటావు. అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆ సజ్జలో కూర్చొని ఏం చెప్తున్నాడు? కల్తీ అనేది సహజం అంట. కల్తీ సహజం అన్నాడు. వీళ్ళ బ్యానర్లు కూడా సహజమో, అది కూడా తెలియదా నీకు? ముందెళ్ళి సజ్జలతో చెప్పు, ఇలాంటి మాటలు మాట్లాడకు, బయట ఉతుకుతారు అందరూ నన్ను కలిసి. ఒక పార్టీలో ఒక స్టాండ్ లేదు, పోడు లేదు, ఇంత దౌర్భాగ్య పార్టీలో ఉంటావు. నాకు చెప్పుకో వెళ్ళి. ఇంకా ఎవరు లేరు, చించేసి ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం. అవును, ఒకసారి నేను కూడా ఒక బ్యానర్ చూశాను. అది చూసిన తర్వాత ఐఎమ్ హిందూ బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. జగన్మోహన్ రెడ్డిని జీసస్లా చేశారు. అది చూసిన నాకు చింపేయాలనిపించింది. ఏంటా ఇది? ఈ సుబ్బారెడ్డి భార్య కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈరోజు సిట్ కోఆపరేట్ చేయట్లేదు అంటున్నారు. సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్ వాళ్ళ మిసెస్ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంటే బయటకు ఇవ్వట్లేదని జగన్ యేసునాథుడికి జై అని చెప్పింది తనే కదా. ఇలా ఉంటాయి మన. ఏం యేసునాథుడే? తిరుమలలో యేసునాథుడా? ఇలా ఉంటాయి. అందుకే పాలు లేకుండా పోయినాయి. మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం, దానిలో ఏదైనా సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు, పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం. అసలు బేసికల్లీ ఇక్కడ క్షమాపణ చెప్పాల్సింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఆవు మేయలేదు, ఆవు తినలేదు, ఆవు అలిగింది, దానాలు తక్కువైనాయి, మంచినీళ్ళు తాగడం మర్చిపోయింది, అలా విహారయాత్రకి వెళ్ళటం మర్చిపోయింది అని చెప్పి సొలు ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి చేతులు జోడించి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఓన్లీ రాష్ట్ర ప్రజలు కన్సర్న్ కానే కాదు, వరల్డ్ వైడ్ అందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ సోకాల్డ్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి సొల్లువాగులు వాగుతును నువ్వు క్షమాపణ చెప్పాలి. అసలు ఆ సజ్జల కల్తీ అనే సహజం అతను క్షమాపణ చెప్పాలి. తమాషాలు అయిపోయినాయి. కల్తీ సహజాల? నీ సకల శాఖ మంత్రి కూర్చుని కల్తీ సహజం అంటే ఏం మాట్లాడుతున్నావా? సిట్టు బయటకు ఇచ్చిన రిపోర్ట్ పోస్టర్ వేస్తే తప్పు వచ్చిందా? జగన్ యేసునాథుడికి జై అంటే సరిపోయిందా? కొంచెం విచక్షణ నుండి మాట్లాడు అంబటి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీకు ఇదివరకు దాకా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలనిపించేది, ఇప్పుడు ఆఫ్ లైట్ అది కూడా అనిపించట్లే నాకు. ఏ రిలీజియన్ పైన దాడి చేస్తుంటే దాన్ని ఖండించే కెపాసిటీ ఉన్నాడే లీడరు. కెపాసిటీ లేకుండా ఊరికే కూర్చొని భజన కొడతామని ఇలాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకో, వేల కొద్ది పోస్టర్లు వెలుస్తాయి. ఎవరికి మండితే ఆడు ఫేస్బుక్లోను వాల్పేపర్లోను కూడా పెట్టేస్తాడు. ఇంకా ఏం ఆపుతావు? ఇక్కడ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లోకి ఎంటర్ అయ్యారు చూడు తెలంగాణలో, వాళ్ళు కూడా మీరు వచ్చేసి అందరు ఫోన్లో ఎంటర్ అవుతారా? ఏం చేస్తారా మీరు ఇంతమంది కావాలనుకుంటే? సో ఇదండి ఒక బ్యానర్ కోసం రెచ్చిపోయిన అంబటి. ఎంత చెప్పినా, సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన, ఛార్జ్షీట్ బయటకు వచ్చిన దాంట్లో నెయ్యి అన్న పదార్థమే లేదయ్యా, అది అసలు ఒక బోగస్ చేసిందని చెప్పినా కూడా ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతున్నాడు. ఇలాంటి బ్యానర్లు మీరు అందరూ చూసుంటారు. పెట్టడం లాజికల్లీ రైటా, జనాల అవేర్నెస్ కోసం తప్ప? అంబట్ లాంటి చించేస్తే రేపు ఎన్ని బ్యానర్లు ఇలాంటివి వెలుస్తాయి కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.